నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చ. హైడ్రా కమిషనర్ రంగనాథ సంతకం ఫోర్జరీ. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించిన 8 కాలేజీలు. పీవీ సింధు స్పోర్ట్స్ ఎక్సలెన్స్ సెంటర్ కు భూమి పూజ. యువ క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్. లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా. విపక్షాల ఆందోళనతో వాయిదా వేసిన స్పీకర్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే కీలక ప్రాజెక్టులు, రోడ్డు నిర్మాణాలకు అవసరమైన శాఖాపరమైన అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు తక్షణమే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఇన్ఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, నియోజకవర్గ నాయకుడు విశ్వవర్మల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో జిల్లాలో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందని ఆరోపిస్తూ మాజీ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు నేరుగా గాంధీ భవన్కు బయలుదేరారు. ఈ ముగ్గురు నేతల మధ్య ఉన్న విభేదాలు, గ్రూప్ తగాదాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని నాయకులు వాపోతున్నారు. ఈ తగాదాలకు ముగింపు పలికి నేతల మధ్య గొడవలు లేకుండా సయోధ్య కుదిర్చాలని కోరుతూ వారు పీసీసీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ఆసిఫాబాద్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్కు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గాంధీ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. బయట వ్యక్తులు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఇన్ఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్, నియోజకవర్గ నాయకుడు విశ్వవర్మల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో జిల్లాలో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందని ఆరోపిస్తూ మాజీ మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు నేరుగా గాంధీ భవన్కు బయలుదేరారు.
ఈ ముగ్గురు నేతల మధ్య ఉన్న విభేదాలు, గ్రూప్ తగాదాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని నాయకులు వాపోతున్నారు. ఈ తగాదాలకు ముగింపు పలికి నేతల మధ్య గొడవలు లేకుండా సయోధ్య కుదిర్చాలని కోరుతూ వారు పీసీసీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ఆసిఫాబాద్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో గాంధీ భవన్కు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గాంధీ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. బయటి వ్యక్తులు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. వెల్ఫేర్ గ్రూప్ చైర్మన్ విజయప్రసాద్కు చెందిన ఇళ్లు, కార్యాలయాలతో పాటు మొత్తం 5 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. వెల్ఫేర్ గ్రూప్ పేరుతో సుమారు 3,000 కోట్ల మేర భారీ చిట్ ఫండ్స్ కుంభకోణం, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలో భాగంగా పలు కీలకమైన డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలం రేపుతోంది. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 ప్రైవేటు కాలేజీలపై కేసు నమోదైంది. రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన అధికారులు సంబంధిత కాలేజీల గుర్తింపు రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ పత్రాల తయారీ వెనుక ఉన్న వ్యక్తులు, కాలేజీల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఈయన ఫోర్జరీ సంతకం చేసినట్లు ఎట్లా వచ్చింది, చెప్పండి.
ఈ వ్యవహారంపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ పత్రాల తయారీ వెనుక ఉన్న వ్యక్తులు, కాలేజీల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి. శివ. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్థిక శాఖ ఉంటుంది, కేంద్ర వ్యవసాయ శాఖ ఉంటుంది, కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన అన్ని విభాగాలు కూర్చొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది టిఏసి అనే ఒక ప్రాజెక్టుకి వచ్చిందంటే దేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి శాఖలు, ఆ శాఖాధిపతులు అందరూ కూర్చొని టిఏసి ఇస్తారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ కామెంట్స్. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ యువర్ కామెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఆల్ ద క్లియరెన్సెస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. అసలు దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇగో తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది, జిఆర్ఎంబి ఎజెండాలో తెస్తుంది. అంటే కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా, జిఆర్ఎంబి పెద్దదా? How GRMB will put it into the agenda? How dare they have? ఎందుకంటున్నా అంటే ఇవాళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందే కుట్రతోననుకో, జిఆర్ఎంబి ఏం చెప్పాలండి? ఇవి ఆల్రెడీ మేము మా కామెంట్స్ ఇచ్చినాము, మీరు అబ్జెక్షన్స్ చెప్పిండ్రు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేసింది, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ అని చెప్పాలి కదా. దాని ఎజెండాలు ఎట్లా పెడతారు? ఒకటి, పెట్టే ముందు తెలంగాణను సంప్రదించరా? 2, 3 జిఆర్ఎంబీలు ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మౌనంగా దీన్ని ఎజెండాలో పెట్టడానికి మీరు అంగీకరించిండ్రు? అంటే రేవంత్ రెడ్డి పరోక్షంగా దీన్ని ఒప్పుకున్నాడా? రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇది ఎజెండాలోకి వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది ఈరోజు. అసలు ఇవి పోతే ఏమైనా ఉంటుందా? సగం తెలంగాణ ఆగమైపోతుంది, హైదరాబాద్కు మంచినీళ్ళు దొరకవు, ఖమ్మం జిల్లా ఆగమైపోతుంది. మీకేమైనా సోయి ఉందా? మీరు పరిపాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అసలు
ఎంత ధైర్యం ఉంటే ఇది ఎజెండాలో వస్తుందండి? గుండె రగిలిపోతుంది ఒక ఉద్యమకారుడిగా. ఇలా తెలంగాణలో ఉన్న ఏ ఉద్యమకారుడైనా సరే, తెలంగాణ పౌరుషం ఉన్న ఏ వ్యక్తికైనా కూడా ఇలా ఆవేశం వస్తుంది ఈ ఎజెండా చూస్తూ ఉంటే. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఇలా బీజేపీ నాయకులు కూడా దీన్ని స్పందించాలి. ఇది ఏ రకంగా అంటే మీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఎట్లా పెట్టదు జీఆర్ఎంబీ ఎజెండాలో? దాన్ని రివ్యూ చేయండి, జీఆర్ఎంబీని పిలవండి, ఇది ఏ రకంగా ఎజెండాలో వచ్చిందో అడగండి. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పంగానే జీఆర్ఎంబీ పెట్టేస్తుందా? తెలంగాణ ఈ దేశంలో ఒక రాష్ట్రం కాదా? రాజ్యాంగపరమైన హక్కులు తెలంగాణకు లేవా? ఇష్టం ఉన్నట్టుగా బుల్డోజ్ చేస్తామంటే ప్రపంచంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్టును రివ్యూ చేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? 7 ప్రాజెక్టుల అనుమతులే రివ్యూ చేస్తామనే పరిస్థితి వస్తే అసలు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా, ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నట్టు? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇవాళ దీని మీద ఆలోచించాలి. ఒకవేళ బీజేపీ స్పందించకపోతే మేం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవాళ మీరు కూడా చంద్రబాబుకు భయపడి కేంద్ర మంత్రులు, బీజేపీ మరి పెదవులు మూసుకుంటారా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా కూడా ఇవాళ బీజేపీ కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే కాంగ్రెస్ గురించి అందరికీ అర్థమైపోయింది. మీరు కొత్త అనుమతులు ఒక్కటి తేలేదు, 3 ఏళ్లలో ఒక్క టీఎంసీకి తెచ్చింది లేదు. వార్దా ప్రాజెక్టు డిపిఆర్ వాపస్, సమ్మక్క సాగర్ డిపిఆర్ వాపస్, అడిషనల్ 1 టీఎంసీ కాళేశ్వరం డిపిఆర్ వాపస్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపస్. డిపిఆర్లు వెనక్కు తెచ్చుడు తప్ప మీరు ఒక్కటని అనుమతి తెచ్చింది లేదు. మేము ఆ రోజు కష్టపడి శక్తియుక్తులను ఉపయోగించి ఎంతో జాగ్రత్తగా 383 టీఎంసీలు ఒక గోదావరిలో మేము అనుమతులు తెచ్చాం. అవి ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దివాళాకోరుతనం ఇది! అసలు మీరు ఒక్కటనే చక్కగా చేసిండ్రా? ఆ ఉన్న నీళ్ళను కూడా ఎత్తారు మీరు. గోదావరిలో మొన్న దేవాదుల్లో మేమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించేదాకా 5 మోటార్లు నడిచినాయి. మీరే సాక్ష్యము. మేము మాట్లాడితే తెల్లారి 9 అయినాయా లేవా? మాట్లాడేదాకా 5 నడిచినాయి, మాట్లాడినాక 9 అయినా, ఇంకొకటి తక్కువనే ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ కాళేశ్వరంలో ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి. ఎల్లంపల్లిలో భాగంగా కాళేశ్వరంలోని ప్యాకేజ్ 6లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి, 3 కిందికి వదిలేసిండ్రు నీళ్లు. పైన మిడ్మానేర్ ఖాళీ, మల్లన్న సాగర్ ఖాళీ, రంగనాయక సాగర్ ఖాళీ, అన్నపూర్ణ ఖాళీ, కొండపోచమ్మ ఖాళీ, నృసింహసాగర్ ఖాళీ. నీళ్ళు ఎత్తండ్రా బాబు అంటే 4 మోటార్లు నడుపుతో 3 కిందికి వదులుతీవి. పోనీ కృష్ణాలన్న సరిగెత్తిండ్రా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగింది అంటే పోయిన 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలనలో. మన రాష్ట్రానికి తాత్కాలిక కేటాయింపుగా 34% ఉంటే అది కూడా వాడలేదు, 28% వాడుతుండ్రు. ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ ఇన్ దిస్ కాంగ్రెస్ 2 years రూల్. అంటే కాంగ్రెస్ పాలనలో కృష్ణానది జలాలు సరిగా వాడరు, గోదావరి జలాలు సరిగా ఉన్న సిస్టమ్ను ఎత్తిపోయారు. అన్లెస్ బీఆర్ఎస్ పోరాడితే తప్ప దేవాదుల మోటార్లు అనగావు, కాళేశ్వరం మోటార్లు అంతకంటే అనగావు. పోనీ తెచ్చిన ప్రాజెక్టుల అనుమతులు కూడా పోయే పరిస్థితి, అంటే ఉన్న గోషి కూడా పోయేటట్టు ఉందిగా. కొత్తదేమి లేదు. సాధించి పెట్టిన అనుమతులు, తెచ్చిపెట్టిన క్లియరెన్సులు కూడా రద్దు చేసే కాడికి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదనతో మేము మాట్లాడవలసినటువంటి వస్తుంది. చేయాల్సిన పనులు చేయరు, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు తప్ప ఒక్కటైనా సరిగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇన్ఫ్యాక్ట్ సమ్మక్క బ్యారేజ్ ఇందులోనే ఎజెండాలో ఇవేమో 7 ప్రాజెక్టులు రద్దు చేసింది 18.3.6 ఎజెండా, ఇంకోటి 18.3.7 నెక్స్ట్ ఎజెండా దాని తర్వాతది. దీంట్లో ఏమంటారు, సమ్మక్క బ్యారేజ్కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దు, ఇది రద్దు చేయాల్సిందే అని. ఇందులో ఇంకేమంటారు కింద లాస్ట్కు, దీంట్లోనే గ్రాంటింగ్ క్లియరెన్స్ టు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వుడ్ బి ఎ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ GWDT అవార్డ్ and would cause negative impact on the Polavaram irrigation project
and Godavari Delta system, Dhavaleshwaram, and results in huge deficit flows to the downstream projects in the territory of Andhra Pradesh. సమ్మక్క సాగర్కు అనుమతి ఇవ్వద్దు, అనుమతిస్తే మా పోలవరంకు నీళ్లు తక్కువైతాయి, మా గోదావరి డెల్టా సిస్టమ్కు నీళ్లు తక్కువైతాయి అని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బెట్టుడు GRMB ఎజెండాలో ప్రతిపాదించు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీరే ఏమంటున్నారు, గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, మేము గోదావరి బనకచెర్ల కడతాం, గోదావరి నల్లమల్ల సాగర్ గట్టి నీళ్ళు తీసుకుపోతాం, కావలసిన నీళ్లు ఉన్నాయంటున్నారు. అంటే మీ కోటాకు మించిన నీళ్లతోని గోదావరి నల్లమల్ల సాగర్ కడతామంటారు. మా హక్కుగా మా 968 TMCలో భాగంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటామంటే దానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్పుడు GRMB ఎజెండాలో పెట్టుడు. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ సమ్మక్క సాగర్కు BRS అనుమతులు సాధించింది. దిస్ ఇస్ ద క్లియరెన్స్. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 TMCలు కేటాయిస్తూ కేంద్ర హైడ్రాలజీ విభాగము 25/8/2022 నాడు సమ్మక్క సాగర్కు 47 TMCల నీళ్లు కేటాయిస్తూ ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం అనుమతులు సాధించింది. కేసీఆర్ సాధించుడు, రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టుడు. ఆనాడు 7 ప్రాజెక్టులకు అనుమతులు చేస్తే అవి రద్దు కావాలంటారు. ఇప్పుడు సమ్మక్క సాగర్ ఎందుకు, ఈ సమ్మక్క సాగర్ ఎంత ఇంపార్టెంట్ అంటే SRSP స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్ళు వస్తలేవు. మా దయాకరణ కాన్స్టిట్యున్సీ అనలే ఉంటుంది, మహబూబాద్ అనలే ఉంటుంది, మహబూబాద్ కూడా అనలే ఉంటుంది, డోర్నకల్ కూడా అందులోనే ఉంటుంది. SRSP స్టేజ్ 2 4 లక్షల ఎకరాలు. SRSP ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాని ఇన్ఫ్లోస్ తగ్గినాయి, స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్ళు రావడం లేదు. అందుకోసం 4 లక్షల ఎకరాల SRSP ఆయకట్టుకు సమ్మక్క సాగర్ నుంచి వాడుకుంటాము. అదేవిధంగా రామప్ప పాకాల 40,000 ఎకరాలు, గ్యాప్ ఆయకట్టిన్ ములుగు నియోజకవర్గము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫర్ వరంగల్ డిస్ట్రిక్టు అని 47 TMCలు ప్రతిపాదిస్తూ ఆనాడు BRS పంపింది. దానికి కేంద్ర హైడ్రాలజీ విభాగము 2022లో అనుమతి కూడా ఇచ్చింది. మేము అనుమతులు తెచ్చినాం. ఈ కాపీ మీ అందరికి కూడా ఇస్తాను, ఏ రోజు అనుమతి వచ్చిందో. ఇప్పుడు ఆ అనుమతి రద్దు చేయండి, అనుమతులు ఇక మిగతా అనుమతులు ఆపండి, ప్రాజెక్టు ఆపండి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. GRMB ఎజెండాలో పెడుతుంది. చంద్రబాబు ఎజెండా, రేవంత్ రెడ్డి మౌనం. ఎందుకు తెలంగాణ మౌనంగా ఉంటున్నది? ఎట్లా వస్తుంది ఎజెండాలకు? అంటే ఇప్పుడు సమ్మక్క సాగర్కు ఉరివేసే కుట్ర జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ 3 ముఖ్యమంత్రుల మీటింగ్లో సమ్మక్క సాగర్కు 47 TMCల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రాం తర్వాత అనేక వార్తలు మీడియాలో వచ్చినాయి. 47 TMCలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, GRMB ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కి ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. SRSP స్టేజ్ 2 అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి, సమ్మక్క సాగర్ నీళ్లు. హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఆ నియోజకవర్గాలకు కూడా నీళ్లు వెళ్తాయి. నీళ్ల మంత్రి నియోజకవర్గానికే కిందికి నీళ్ళు వస్తుంటే మరి పట్టి ఉంటుందా, పట్టి లేదా మీకు? విల్ యూ రెస్పాండ్ ఆర్ నాట్? హౌ ఇట్, అది ఎట్లా వస్తుంది ఎజెండాలో? BRS అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలకు వస్తే నీళ్ల మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపల ఏమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఇది ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ ఎజెండా రద్దు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో పోరాడాలి మీరు. ఎజెండా రద్దు కావాలి. దీని మీద
వారం రోజులైంది ఎజెండా వచ్చినాక ఇది ఎట్లా పెడతారు ఎజెండాలని రాష్ట్ర ప్రభుత్వం అడగదా? మీకు వచ్చి వారమైంది, వారం నుంచి కనీసం ఎట్లా పెడతారా ఎంత ధైర్యం మీకు అని అడిగే దమ్ము లేదా? మీకు చేత కాదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇప్పుడు మేము అడగగానే నిన్న డేట్ వేసి మళ్ళీ ఉత్తరం రాస్తాడు ఈయనగా. ఇప్పటిదాకా ఏం జరిగినాయో మేము చూసినాం. గోదావరి బనకచెర్ల, గోదావరి నల్లమల్ల సాగర్ అనేక ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ మాట్లాడంగానే 2 రోజుల కింద డేట్ వేసి ఉత్తరాలు రాస్తుంటారు. డ్రామాలు కాదు, నిజాయితీగా రాష్ట్ర హక్కులు కాపాడండి, రాష్ట్ర ప్రయోజనాలు నిలబడండి. ఈ ఎజెండా నిజం కాదా చెప్పండి? ఎజెండా నిజం కాదా చెప్పండి? ఎట్లా వస్తుంది ఈ ఎజెండా? ఇవాళ ఏమైపోయింది? దీని అంతటికీ కారణం నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకు అంత ధైర్యం ఉంటుందా? పెడతారా అసలు? ఎందుకు ఈ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది. ఇవాళ ఈ ఎజెండా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆంధ్ర ఆరిజిన్కి సంబంధించినటువంటి అధికారి ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చినట్టు కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇవాళ ఈ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడైపోయిండు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయిండు. ఇక జాయింట్ సెక్రటరీ ఈ మధ్య ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు బాగా. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే సెక్రటరియట్లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాడు. ఇక మొత్తం సిస్టమే వీళ్ళ చేతిలో అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ ఉండుంటే ఎజెండా పెట్టే పరిస్థితి ఉండునా? అసలు పెట్టు ఆ ధైర్యం ఉంటుందా వాళ్ళకు? ఇలా ఆంధ్రప్రదేశ్ ఇంత ధైర్యంగా మన ప్రాజెక్టులను అడ్డుకుంటుంటే నీటిపారుదల శాఖ మంత్రి మౌనం, ముఖ్యమంత్రి మౌనం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పంపింది, ఎజెండాలో పెట్టినాము అని జీఆర్ఎంబీ రాసింది. మరి నువ్వెందుకు పంపలే ఎజెండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పెట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెంబర్ 2, గోదావరి బనకచెర్ల మీద నువ్వు ఎట్లా కడతావు, దాన్ని ఆపాలి, దాన్ని గోదావరి బనకచెర్ల ప్రాసెస్ సిడబ్ల్యూసి చెయ్యొద్దు అని తెలంగాణ కూడా రాయొద్దా? రాస్తే మరి జీఆర్ఎంబీ ఎజెండాలో రావద్దా? ఎందుకు గోదావరి బనకచెర్ల మీద, నల్లమల్ల సాగర్ మీద సైలెంట్గా ఉన్నావు? నువ్వెందుకు దీన్ని ఎజెండాలో పెట్టలేదు? ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ఎందుకు అడగలేదు అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే డ్రామాలు ఆడినావు, వ్రిట్ అన్నావు, సూట్ అన్నావు, నవ్వుల పాలైనావు. సూట్ వేసుకొని పోయినావు, వ్రిట్టు డిస్మిస్, సూటు అలో కాలేదు. వ్రిట్టు సూటు పేరు మీద ఏడాది టైం వేస్ట్ చేసినావు. ఈ ఏడాది అర్థం తర్వాత జీఆర్ఎంబీ మీటింగ్ అయితే తెలంగాణ గోదావరి బనకచెర్లని ఎందుకు ఎజెండాలో పెట్టించలేదు? వాడేమో మనకు వచ్చిన అనుమతులు రద్దు చేయాలంటాడు, కొత్త అనుమతులు ఇయ్యొద్దంటాడు. నువ్వేమో అక్రమ ప్రాజెక్టు అన్యాయంగా కట్టే గోదావరి బనకచెర్ల గురించేమో తెలంగాణ అడగదెందుకు అని నేను అడుగుతా ఉన్నా. వై యు ఆర్ మమ్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి లోపాయికారికంగా గోదావరి నల్లమల్ల సాగర్కు ఒప్పుకున్నాడు అనేటువంటి వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. సుజలాం సుఫలాం అని రాస్తున్నాయి పత్రికల్లో వస్తే స్పందించవు, ఎజెండాలో పెట్టమని అడగవు. అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ? అంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హక్కులు కాపాడే పరిరక్షకుడుగా ఉంటావా, భక్షకుడుగా ఉంటావా? కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 968 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు దక్కాలని మేము పోరాడుతూ వచ్చినాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎజెండాలో ఇంకొక అంశం కూడా వచ్చింది. అసలు 968 టీఎంసీలు తెలంగాణకు లేనేలేవట. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలే లేవని ఎజెండా నంబర్
18.3.1. దీంట్లో అసలు నీళ్ళే లేవు, మొత్తం నీళ్ళ మీద కమిటీ వేయాలని రాసిండ్రు. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ దృష్టికి తేవాలి. రాష్ట్ర విభజన సమయంలో ఇది అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, దయాకర్ అన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నారు, బహుశా రమణన్న కూడా ఉన్నారు అనుకుంటాం, సత్యవతక్క కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 2013లో ఇది అసెంబ్లీలో పెట్టినటువంటి డాక్యుమెంట్ అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు. ఈ డాక్యుమెంట్లో గోదావరి నదిలో తెలంగాణకు 912 టీఎంసీల నీళ్లు కేటాయించారు, ఆంధ్రప్రదేశ్కు 509, మరొక 48 టీఎంసీలు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్కు తెలంగాణకు కేటాయించారు. అంటే 912 ప్లస్ 48 960 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు ఇది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణకు 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు గోదావరి నదిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చారు, శాసనసభలో పెట్టి అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు. ఇంత స్పష్టంగా ఇది డాక్యుమెంట్, అది అసెంబ్లీ దాంట్లో రికార్డ్స్లో పోతే కూడా ఈ డాక్యుమెంటు ఈరోజు కూడా తెలంగాణ అసెంబ్లీ డాక్యుమెంట్లో ఉంటుంది, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఉంటుంది. దాని తర్వాత ఇదే జిఆర్ఎంబిలో 5th June 2020 అది 9th జిఆర్ఎంబి మీటింగ్, 9వ జిఆర్ఎంబి మీటింగ్లో మన స్టేట్ తరఫున మనం మాట్లాడినాం. అదే జిఆర్ఎంబి మీటింగ్లో కూడా ఏం మాట్లాడినామంటే, the Telangana combined state Andhra Pradesh has estimated 75% dependability in Godavari with its territory as 1480 TMC presented before Justice Sri Krishna Committee. Honorable Chief Minister of erstwhile Andhra Pradesh has communicated the information to the members of Legislative Assembly in January 2014 that the allocation to Telangana region in Godavari is 967 TMC. అని ఇట్లా చెప్తూ 967 టీఎంసీలు తెలంగాణ కేటాయించిండ్రు, శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలకు చెప్పిండ్రు. దాని ప్రకారంగా తెలంగాణకు 967 టీఎంసీల ప్రాజెక్టులు క్లియర్ చేయండి అని జిఆర్ఎంబి మీటింగ్లో ఆ రోజు మేము మాట్లాడినాము. అది మినిట్స్లో కూడా ఉంది, జిఆర్ఎంబి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది. అంటే ఇంత స్పష్టంగా తెలంగాణకు నీటి హక్కులు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నంతసేపు మాట్లాడలే ఆంధ్రప్రదేశ్. ఈ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు హాజరైనరు? ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ హాజరైండు. ఆయన సంతకం కూడా ఉంది దీని వెనుక, ఆయన సంతకం కూడా ఉంది ఆదిత్యనాథ్ దాస్ది. బీఆర్ఎస్ ఉన్నంతకాలం 968 టీఎంసీలు తెలంగాణకు లేవు అని ఆంధ్రప్రదేశ్ అడగలే. మన ప్రాజెక్టులు పెడితేనే పోయినాం, క్లియరెన్స్లు వస్తేనే పోయినాయి, ఎజెండాలో మాట్లాడినాం, మీటింగ్లలో చెప్పినాం, మినిట్స్లో రికార్డ్ అయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండో ఇక మా చేతి కింది మనిషి వచ్చిండని చెప్పి మీకు 968 లేవు పో, మీకు ఇచ్చిన అనుమతులు రద్దు పో అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఇగో ఇది ఇవాళ తెలంగాణ దౌర్భాగ్యం. ఇవాళ రాష్ట్ర హక్కులు కాపాడాల్సింది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇవాళ ఒక బొమ్మలాగా కూర్చుంటే, ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది? నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు. రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. నీళ్లు అనేది జీవితం, నీళ్లు లేని జీవితమే ఉండదు. యు ఆర్ నాట్ పర్మనెంట్, వీఆర్ నాట్ పర్మనెంట్, బట్ స్టేట్ ఈజ్ పర్మనెంట్, పీపుల్ ఆర్ పర్మనెంట్. ప్రజల అవసరాలు పర్మనెంట్. ఇలా ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నీ స్వార్థం కోసమో నీ రాజకీయాల కోసమో తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. చరిత్రహీనుడుగా, ద్రోహిగా మిగిలిపోవద్దని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించండి, ఈ ఎజెండాను రద్దు చేయించండి, తెలంగాణ హక్కులు కాపాడండి, సమ్మక్క సాగర్కు రావాల్సిన మిగతా అనుమతులను సాధించండి. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో ఆ రోజు తెలంగాణ సగం నీళ్లు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని ఆనాటి మా ప్రభుత్వం పట్టుబట్టింది, మినిట్స్లో ఉంది, చూసుకోండి. ఇప్పుడు కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో సగం నీళ్లు తెలంగాణకు దక్కే విధంగా ఆనాటి మా స్టాండ్ను
మీరు గట్టిగా తీసుకొని నీళ్లు సాధించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది రాజకీయాల కోసం మేము మాట్లాడతలేము, మీలాగా బట్టగాల్చి మీదేసే రకం అసలే కాదు మేము. ఇది రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతినేటువంటి అంశం కనుక, అత్యంత ముఖ్యమైనటువంటి అంశం కనుక ఇవాళ మీ దృష్టికి తెస్తా ఉన్నాం. మరి మీ దృష్టికి వచ్చి మీరు మౌనంగా ఉన్నారా? మీరు లోపాయికారి ఒప్పందంతోనే ఇదంతా వచ్చిందా? రాకపోతే తక్షణమే స్పందించి ఇప్పటికైనా మేల్కొనండి, బేషిజాలు రాజకీయాలు పక్కన పెట్టండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. థ్యాంక్ యూ. జిఆర్ఎంబిలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు కూడా ఉంటారు. జిఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇంజనీర్లు తెలంగాణ నుంచి సగం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సగం ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునేటోళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే జరగాలి కదా, తెలియకుండా ఎట్లా జరుగుతుంది? నంబర్ 1. నంబర్ 2, ఏమడిగారు? ఇందాకే చెప్పాను నేను, భారతదేశ చరిత్రలో ఒకసారి అనుమతులు వచ్చిన ప్రాజెక్టు మీద రివ్యూ జరగలేదు. ఇప్పటి వరకు ఎజెండాలో కూడా చర్చ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు రివ్యూ జరగాలి, రద్దు చేయాలి అని ఒక ఎజెండాలోకి తెచ్చినారు. అందుకనే ఒక మాట అన్నా, కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా అని. జిఆర్ఎంబి అనేది ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. కేంద్ర ప్రభుత్వం టీఏసీ క్లియరెన్స్ ఇస్తే కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ, ఇట్లా దాదాపు 7-8 కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, కేంద్ర ప్రభుత్వం అంతా కూర్చొని ఆ ప్రాజెక్టుకి అనుమతిస్తుంది. ఈ చిన్న జిఆర్ఎంబి దాన్ని రద్దు చేయమని ఎజెండాలు ఎట్లా పెడుతుంది అసలు? అంటే నువ్వు కేంద్రాన్నే ఎదిరిస్తున్నావా? అంటే నేను ఆన్సర్ చేయగలుగుతా కానీ ఆ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందేమో అని ఒక ఇంపార్టెంట్ ఇష్యూని లేవనెత్తిన. ఇఫ్ యూ పర్మిట్ దీని వరకు నేను ముగిస్తా. ఇప్పుడు 150 మీటర్ల ఎత్తుకు అనుమతించాలి అన్నారు. ఎవరు ఆపిండ్రు మిమ్మల్ని? ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. 8 సంవత్సరాలు 2007లో కాళేశ్వరం ప్రాణహిత జీవో ఇచ్చింది మీరు. 2007 నుంచి 14 దాకా 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉండి ఎందుకు 150 మీటర్లకు అనుమతి సాధించలేదు? ఆ రోజు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళే మంత్రులు కదా తెలంగాణకి వెళ్ళి. మరి ఆ రోజు 8 ఏళ్ళుగా ఎందుకు అనుమతి సాధించలేదు? నంబర్ 1. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. 3 సంవత్సరాల్లో మీరు ఇప్పటిదాకా మహారాష్ట్రతో ఒక దఫా చర్చలు కూడా జరపలేదు మీరు ఇప్పటిదాకా. ఎందుకు సమయం వృధా? అప్పుడు 8, ఇప్పుడు 3, 11 ఏళ్ళుగా చర్చలు చేయడానికే మీకు టైం సరిపోతలేదు. అంటే మీరు పోవాలండి, పోయి కూర్చోవాలా? మేము పోలేదా? మేము ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకు పోయి నేను మహారాష్ట్రలో కూర్చున్నా. 3 రోజులు కూర్చుంటే 4వ రోజు అపాయింట్మెంట్ ఇచ్చిండు. బతిలాడినాం, కలిసినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, బాధలు చెప్పుకున్నాం, అనుమతులు ఇవ్వమని రిక్వెస్ట్ చేసినాం. కేసీఆర్ గారు తన జన్మదినాన్ని పక్కన పెట్టి కూడా మహారాష్ట్రలో వచ్చి కూర్చొని ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రాధేయపడ్డాడు, రిక్వెస్ట్ చేసిండు, రాష్ట్రం తరఫున సకల ప్రయత్నాలు చేసిండు. అగైన్ దట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. అక్కడ నీళ్ళే లేవు అని చెప్పిండ్రు. ఇవాళ వీళ్ళు కూడా ఏమంటున్నారు? 50 తెస్తాం, 100 తెస్తాం అంటుండ్రు. మన అవసరం 240. 100 తెస్తే మిగతా 140 అయితే మళ్ళీ మేడిగడ్డ దగ్గర దేవాల్సిందే కదా. అంటే డబుల్ ఖర్చు కాదా? డబుల్ ఎక్స్పెండిచర్ కాదా? సరే, ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఇంకో సందర్భంలో దాన్ని మాట్లాడతా. రాష్ట్రానికి నిజాయితీ లేదు. అసలు ఈ ఎజెండా మీద మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డి వాళ్ళు పోయి హౌ డేర్ జిఆర్ఎంబి టు పుట్ దిస్ ఇన్ ఎజెండా అని అడగాలి కదా. అసలు నీ సీతారామ అనుమతులు రద్దు చేస్తాం, నీ ప్రాజెక్టులో అనుమతులు రద్దు చేస్తామంటే ఎట్లా పెడతారు అని ముఖ్యమంత్రి అడగాలనా వద్దా? థ్యాంక్ యూ. నేను అంటే మాట్లాడితే మీరు డైవర్ట్ చేస్తారేమో ఇష్యూ. ఐ కెన్ ఆన్సర్ ఇట్, బట్ డైవర్ట్ అవుతుందా? రాహుల్ గారు, ఐ గాట్ యువర్ క్వశ్చన్. సిపిడబ్ల్యూఆర్ఎస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మొత్తం చదివి ఉన్న రిపోర్టు. అదొక రోజు మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఇంతకాలం మేము చేసిన వాదనే
సిపిడబ్ల్యూఆర్ఎస్ రిపోర్ట్లో కూడా నిజమైంది. బహుశా ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ పుట్ ఏ పీపీటీ అండ్ ఐ విల్ గివ్ ఏ డీటెయిల్ ప్రజెంటేషన్ ఆన్ దట్ ఇష్యూ. నేను మొత్తం చదివి ఉన్నాను, సబ్జెక్ట్ అంత ఉంది, కానీ దట్స్ అగైన్ ఏ బిగ్ సబ్జెక్టు. ఇది డైల్యూట్ అవుతుంది. బహుశా 2-3 రోజుల్లో నేను ఆ సిపిడబ్ల్యూఆర్ఎస్ రిపోర్ట్ మీద కంప్లీట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాకు, రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇస్తాను. ఎజెండా 2 రాష్ట్రాలకు సర్క్యులేట్ అయింది. దాదాపు వారం రోజులైంది ఎజెండా వచ్చి. తెలంగాణ ప్రభుత్వం కనీసం ఎజెండా వచ్చిన తర్వాతనైనా కళ్ళు తెరుస్తుందేమో అని నేను చూశాను. వారం రోజులైనా సోయి కూడా లేదు. అసలు ఆ ఎజెండా చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కడుపు మండిపోతుంది, రక్తం మరిగిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఆ ఎజెండా వస్తే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా, తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా, లేదు మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా? వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? ఇలా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మాట్లాడితే గుడ్లు బీక్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒంటికాలు మీద లేనిపోని దానికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే నువ్వు తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తూ ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా, లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? ఇవాళ నేను ఏది మాట్లాడినా మీలాగా వేగ్గా మాట్లాడడమో చిల్లర మాట్లాడడం మాకెప్పుడు అలవాట్లేదు. దిస్ ఈస్ ద ఎజెండా. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ నెల 18వ తేదీన తలపెట్టినటువంటి ఎజెండా ఇది. దిస్ ఈస్ ద ఎజెండా మినిట్స్. అన్ని రాష్ట్రాలకు, దీంట్లో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకు అందరికి కూడా వచ్చినటువంటి దిస్ ఈజ్ అన్ అఫీషియల్ ఎజెండా. యూ కెన్ సీ. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఎజెండా నంబర్ 18.3.6, ఇది పేజ్ నెంబర్ వచ్చేసి 15, 18.3.6. The following projects were taken up by the state of Telangana after bifurcation and the projects are cleared by TAC during the year 2018 to 25. ఈ కింది ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుకున్నది, వాటికి టీఏసీ అనుమతులు ఇచ్చారు. ఏంటి అవి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 240 టీఎంసీ, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0.8 టీఎంసీ, చిన్న కాళేశ్వరం 4.5 టీఎంసీ, చెనాకా కొరాటా 1.2 టీఎంసీ, మోడికుంట వాగు ప్రాజెక్ట్ 2.047 టీఎంసీ, కడెం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీ, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 67.5 టీఎంసీలు. సో ఈ ప్రాజెక్టులన్నిటికీ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యావ్ అడ్రస్డ్ MOWR, CWC from time to time duly protesting against these projects taken by the state of Telangana in Godavari Basin in violation of Act 2014 and requested to issue instructions to stop these projects and review the clearances of Kaleshwaram lift irrigation and other 6 projects by TAC, CWC, Government of India.
అని ఏమంటాడు? ద టిఏసి క్లియరెన్సెస్ టు ద అబోవ్ ప్రాజెక్ట్స్ మే బి రివ్యూడ్. ఇప్పుడు కొత్తగిచ్చుడు కాదు, ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జిఆర్ఎంబి వాడు ఎజెండాలో పెట్టేసిండు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కాదు, ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి, తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. ఇప్పుడు ఖమ్మంలో నీళ్లు నడుస్తున్నాయి, సీతారామ నీళ్లు ఇలా ఖమ్మం జిల్లాలో పారుతున్నాయి, సాగునీరు వస్తున్నాయి అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన అనుమతులు బీఆర్ఎస్ నిర్మించింది. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు జిఆర్ఎంబిలో రెండు రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జిఆర్ఎంబిలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబికి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? నాకు కొంచెం డిస్టర్బ్ అయితే ఉంటారు, ఏమవుతుంది? తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈరోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. సమక్క బ్యారేజ్ డిపిఆర్ రిటర్న్ వచ్చింది, పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఒక్కొక్క ప్రాజెక్టులు వాపసు వస్తూ ఉన్నాయి. అప్పటికే సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి, ఒక టీఎంసీకి అనుమతులు తేలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి లేకపోతే ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తాడు. అసలు అది ఎజెండాలో రావడమే ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈరోజు అంటే ఏమంటుండ్రు వాళ్ళు? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు, ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు, నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈజ్ ద లెటర్ రిటర్న్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషన్ జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జిఆర్ఎంబిలో ఈ ఎజెండా ఎవరు పెట్టించిండ్రు? ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్డ్. ఇందులో ఏం రాసిండ్రు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో భాగంగా